ముఖ్యమంత్రిపై టీడీపీ చేస్తున్న అంతర్హత్యమైన విమర్శలపై వైసీపీ నెల్లూరు నగర అధ్యక్షులు సన్నపరెడ్డి పెంచిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. మానేత విజయసాయిరెడ్డిపై ఆనం కుటుంబానికి చెందిన వెంకటరమణారెడ్డి విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. విద్య, వైద్యం అభివృద్ధి చేసిన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా సంస్కరణలు తీసుకువచ్చిన జగన్ ని విమర్శించే స్థాయి నీకు ఎక్కడదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో యేసునాయుడు, సుబ్బారెడ్డి తదితరులు హాజరయ్యారు. మాకు అత్యంత ప్రియతము, అత్యంత అభిమానం ఉన్న కుటుంబంలో ఒక నాయకుడు విజయసాయిరెడ్డి గారి గురించి మాట్లాడటం జరిగింది. విజయసాయిరెడ్డి గారికి వ్యాపారాలు లేవు, నేను ఏ వ్యాపారాలు చేయట్లేదు అని విజయసాయిరెడ్డి గారు చెప్పినట్టు ఏమైనా ఆలోచన ఉందా? ఒక వ్యాపారం చేసే నేను కావచ్చు, మీరు కావచ్చు, ఖచ్చితంగా లైసెన్స్ ఉంటుంది. లైసెన్స్ తీసుకొని నేను వ్యాపారం చేయలేదని ఏ ఊరన్నా చెప్తారా? వ్యాపారం చేస్తున్నారంటే లైసెన్స్ ఉంటుంది. ఆ లైసెన్స్ తీసుకొని నువ్వు వ్యాపారం చేసావు నువ్వు ఒక్కొక్క కాగితం విసిరేస్తా వచ్చాడు. ఎక్కడన్నా మా నాయకుడు విజయసాయిరెడ్డి గారు, మా పార్లమెంట్ సభ్యుడు, వ్యాపారం చేయలేదు మీకు ఎప్పుడైనా చెప్పాడా? వ్యాపారం చేసి రాజకీయాలకు వచ్చాడు. రాజకీయాలకు వచ్చి ప్రజలకు సేవ చేస్తానంటున్నాడు. మీరు రాజకీయాల నుండి వ్యాపారం చేయకుండానే మీరు ప్రజలకు సేవ చేస్తున్నారు. మీరు నాకేదానికి అవకాశం ఉంటుందా? వ్యాపారస్తులు నాకేదానికి అవకాశం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. విజయసాయిరెడ్డి గారిని గురించి మాట్లాడుతూ లిక్కర్ డిస్టిలరీ మీది కాదా అని అడిగాడు. ఆయన చేసే వ్యాపారస్తులు ప్రతి ఒక్క లైసెన్స్ డేట్ ఇచ్చాడు. ఈ లైసెన్స్ పలానా డేట్లో పుట్టింది, ఈ లైసెన్స్ పలానా డేట్లో పుట్టింది, ఈ లైసెన్స్ పలానా డేట్లో పెట్టింది, ఎన్నిటికి నువ్వు పార్ట్నర్వా కాదా అని అడిగాడు. మరి ఆ డిస్టిలరీది ఎప్పుడు పుట్టింది నీకు చెప్పలేదు. ఆ డిస్టిలరీ కూడా ఒక లైసెన్స్ ఉంది, దానికి ఒక డేట్ ఉంది. అది ఎందుకు ప్రజలకు ప్రశ్నలు చెప్పలేదు. ఆ డిస్టిలరీ పుట్టింది నీ ప్రభుత్వంలో, అందుకనే నువ్వు పక్కన పెట్టావు. నీ ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చింది. నీ ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిన తర్వాత ఆ కుటుంబంతో మా నాయకుడికి సంబంధం కుదిరింది. సంబంధం కుదిరితే ఈరోజు మేము ఇచ్చినట్ట? విజయసాయిరెడ్డి గారికి ఉన్నలా లైసెన్సులన్నిటికీ డేట్లు చెప్పావు కదా, డిస్టిలరీ డేట్ ఎందుకు చెప్పలేదు? ఆ డేటు సంవత్సరం చెప్తే ప్రజలు ఉమ్మేస్తారని ఒక భయం. ఎందుకు నీ ప్రభుత్వంలో ఇచ్చిన డిస్టిలరీ మేము ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎక్కడా కూడా డిస్టిలరీ లైసెన్స్లు ఇవ్వాల. గత ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్లే. జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు పెంచారన్నారు. మేనిఫెస్టోలోనే చెప్పాం, నేను అధికారంలోకి వస్తే ఏ లిక్కర్ తాగాలన్నా కరెంటు వైరు పట్టుకుని చేస్తాను, మహిళలను కాపాడుతాను అని మా నాయకుడు చెప్పడమే జరిగింది. అదే దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు మీరు తిరిగి ఏం చెప్తున్నారో, రేట్లు తగ్గిస్తాం, చీప్ లిక్కర్ ఇస్తాం, మీరు తాగి తన్నాలు చేయండి, మీరు ఏడాది పడిపోండి, మీ కుటుంబాన్ని పట్టించుకోబడలే అని మీరు చెప్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నాను. ఇదే ప్రెస్ మీట్లో అది రమణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మొగాడైతే ప్రెస్ చెప్పమన్నాడు. జగన్మోహన్ రెడ్డి మొగాడా కాదా అనేది ప్రజలందరికీ తెలుసు. మీ నాయకులు మొగాళ్ళు అయితే ఈ పథకాలు మేము ఇచ్చాం, ఈ ప్రజలకు ఈ సంక్షేమం చేశాం, ఈ విధంగా ముందుకు పోతున్నామని ఒక్క సంక్షేమం చెప్పే మగతనం మీకు ఉందా అని అడుగుతున్నా. పైనుంచి కింద దాకా ప్రజలకు సేవ చేసిన కార్యక్రమాలు మీరు చెప్పరు. ఎంతసేపటికి మా నాయకుల యొక్క వాళ్ళ యొక్క వ్యాపారాల గురించి, మా నాయకుడి గురించి మాట్లాడటం, సైకోలు అంటాం తప్ప 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి మీరు, 5 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆ 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు? ప్రజలకి ఏం డెవలప్మెంట్ చేశారు? ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేశారు? మీరేమైనా ప్రజలకు చెప్పగలరా? మేము చెప్తున్నాం, మా నాయకుడు ఇది చేశాడు, మా నాయకుడు ఇన్ని సంక్షేమ పథకాలు చేశాడు, మాకు ఓటీ నన్ను అడిగే దొమ్మ ధైర్యం మా కార్యకర్తలకు ఉంది, మా నాయకులకు మా కార్యకర్తలకు ఉంది, మీకు ఉందా అని అడుగుతున్నాం. నోటికి వచ్చినట్టు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి బూతులు తిట్టడం కాదు, అది సభ్య సమాజం కాదు. మాలో కూడా చాలామంది ఉన్నారు వదిలేసి తిట్టేదానికి. మా నాయకుడు మాకు ఆ యొక్క అలవాటు చేయలే, ఆ దిశగా ప్రయాణం చేయమని చెప్పలా. పై నాయకులు కానీ కింద నాయకులు కానీ ఎవరు కూడా సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి, సబ్జెక్టుగా మాట్లాడుకున్నాం. పెద్ద నాయకులు తిట్టే నాకేదైనా పెద్ద పదవి ఇస్తాడేమో, మా నాయకుడు అనే ఫీలింగ్ ఉందేమో నీకు. ఈ విధంగా నెల్లూరు జిల్లాలో తిట్టి ఏ పదవులు లేకుండా మనకు కనపడకుండా పోయిన నాయకులు ఉన్నారు. తిట్టేనే పదవి రాదు. పార్టీకి పనిచేసి 10 ఓట్లు సంపాదిస్తున్నావంటే, కష్టపడుతున్నావంటే పదవి వస్తుంది. ఏసీ రూమ్లో కూర్చొని 10 మందిని పిలుచుకొని ప్రెస్ మీట్ పెడితే పదవులు రావు ఎవరికి కూడా, ఏ పార్టీలో కూడా. ఆ ఆలోచన ఏమైనా ఉందేమో ఒకసారి విరమించుకోవాలని చెప్పి అన్నాను. మాకు ముఖ్యమైన వ్యక్తి, ఆ ఫ్యామిలీ అంటే మాకు ఎంతో అభిమానం. అందుకని ఈ దిశగా కాకుండా ఏసీ సుబ్బారెడ్డి గారు ఎట్లా నెల్లూరులో రాజకీయం చేసి పేద ప్రజలకు సహాయం చేసి ఇప్పటికి కూడా మర్చిపోకుండా అడుగులేసి ఉన్నాడో, ఆ మీ తాతగారి నడవడికి నేర్చుకొని
మీ తాతగారి దాకా పేద ప్రజల దగ్గర మన్నలు పొంది నువ్వు స్థిరస్థాయిగా మీ తాతగారిలాగానే నువ్వు నిలబడిపోవాలా ప్రజల్లోని కోరిక. ఇటువంటి మాటలు మాట్లాడి ప్రజల్లో చీప్ కావద్దన్నా. అదేవిధంగా ఆ కుటుంబంలో ఒక సభ్యుడు మొన్న ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో రివ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్య పూర్తిగా నాశనం అయిపోయింది, వైద్యం పూర్తిగా నాశనం అయిపోయింది. ఒక్కసారి ఆలోచించు అన్న, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్య వైద్యం ఎక్కడ నాశనం అయిపోయింది. ప్రపంచ దేశాలు వచ్చి చూస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించండి. మీరు చాలా సీనియర్ నాయకులు, వాస్తవాలు చెప్పండి ప్రజలకి, అవాస్తవాలు చెప్పొద్దు. తప్పుంటే ఎత్తి చూపించండి, ఈ తప్పు చేసే ముఖ్యమంత్రి గారని. మంచిని కూడా తప్పు కింద సృష్టించొద్దు అని చెప్తున్నాను నేను. ఒక టిప్పర్ డ్రైవర్కి మా నాయకుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. ఒక టిప్పర్ డ్రైవర్కి మా నాయకుడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆవేళన చేస్తాం, కరెక్ట్ అది. ఒక టిప్పర్ డ్రైవర్కి కానీ ఒక బస్సు కండక్టర్ కానీ టికెట్ ఇచ్చే దొమ్మ ధైర్యం ప్రజల యొక్క మన్ననలు పొందిన నాయకుడు చేయగలడు. గతంలో రామారావు గారు చేశారు. గూడూరు ఎమ్మెల్యే టికెట్ బస్ కండక్టర్ యోగి మస్తానాయక్ ఇచ్చాడు, గెలిపించుకున్నాడు. ఆయన ప్రజానాయకుడు. ఆ స్థాయిలో ఈరోజు మా వాడు ప్రజానాయకుడుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు కాబట్టి ఆ దొమ్మ ధైర్యంతోనే టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడు, గెలుస్తున్నాడు. మీరు చేయగలరా సాహసం? ఆ రోజు యోగి మస్తానాయక్ మా రామారావు గారు ఇచ్చారు కదా, దాదాపు 25,000 గెలిచాడు ఆయన. రేపు కూడా మా టిప్పర్ డ్రైవర్ అదే స్థాయిలో గెలుస్తున్నాడు. అంటే నాయకుడికి ప్రజల్లో నాయకుడికున్న ఇమేజ్ని బట్టే ఉంటుంది. ఆ రామారావు గారి ఇమేజ్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని నమ్మకం ఉంది కాబట్టి ఆ టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చాడు. అయినా సరే అతను వృత్తిని హేళన చేయటం అనేది సభ్యత కాదు. కష్టపడి పనిచేసుకుని పైకి వస్తున్నాడు ఆయన, నిరుపేద. అయినా సరే చదువు డిగ్రీలు అయితే డబుల్ డిగ్రీ, ఎంఎస్ ఎకనామిక్స్, బీఈడి. అయినా సరే ఉద్యోగం కోసం పోరాటం చేయకుండా సొంత స్వయంస్కృతిగా పనిచేసుకుంటున్నాడు. అటువంటి వ్యక్తిని మీరు హేళన చేయటం కరెక్ట్ కాదు, సభ్యత కాదు అని చెప్తున్నాను. అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో వికలాంగులు, వృద్ధులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు, మీ ప్రభుత్వంలో కావచ్చు, పెన్షన్లు కావాలంటే మండు టెండర్లో చెట్ల కింద నిలబడుకొని మేము ఇచ్చే 200 రూపాయలకు ఉదయాన్నే 10 గంటలకు వచ్చి మధ్యాహ్నం దాకా కాపలాలు ఉండి ఆ 200 తీసుకుపోయే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సమూలంగా మార్చాడు. ఏ విధంగా మార్చాడు? అవ్వా తాతలకి వాలంటరీ వ్యవస్థ ఇళ్ళగా పోయి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం పెట్టాడు. అది తప్ప? ఈరోజు కోర్టు ఎలక్షన్ కమిషనర్కి ఫిర్యాదు చేసి ఆ అవాతాతలకి ఎళ్ళకొచ్చే పెన్షన్లు ఆపేసి ఓళ్ళ యొక్క గోడు కుట్టుకున్నాం. ఇది న్యాయం అంటున్నాం. 3 ఇంక మళ్ళా కోడ్ అయిపోయేంత వరకు అవాతాతలు మళ్ళీ పడగలుపు కాయాలా, ఏదో ఒక ఆఫీసుకు పోవాలా. ఇదే మీ పరిపాలన. ఈ విధంగా మీరు పరిపాలిస్తారు, మేము ఆ విధంగా పరిపాలిస్తాం. అందుకే మాకు ప్రజలు ఉన్నారు, మీకు ప్రజలు దూరంగా ఉన్నారు. దయచేసి ప్రజలకు సహాయం చేసేదానికి ప్రయత్నం చేయండి. సహాయం చేసే వ్యక్తిని అడ్డుకునేదానికి ప్రయత్నం చేయొద్దు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అవ్వాతాతలు గోడు కొట్టకుండా ఉండాలంటే ఈసీకి మళ్ళా మీరే లెటర్ ఇచ్చి ఆ లెటర్ని విత్డ్రా చేసుకొని ఇంటికి ఉదయాన్నే పోయి పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి సహాయపడండి. లేకపోతే అవ్వాతాతల యొక్క గోడు కొట్టుకుపోతారు మీరు. దయచేసి వీసీ దగ్గర ఇచ్చిన కంప్లైంట్ విత్డ్రా చేసుకొని అవ్వాతాతలకి మరే పాత పద్ధతులు ఇచ్చేదానికి మీరు కూడా ప్రయత్నం చేయండి, మీరు సహకరించండి అని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ, అభివృద్ధి చేయలేదు, అప్పులు పాలు చేసిందని పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు నాయకులు మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి పార్లమెంట్లో ఇచ్చిన డేటా చూడండి. మన ప్రభుత్వం అప్పులు 7వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేది సాక్షాత్తు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. అంటే 4,85,00,000 రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ అప్పు చేసింది. ఈ అప్పు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 2,55,00,000 రూపాయలు అప్పిచ్చిపోయారు. బ్యాలెన్స్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు. అంటే ఇంచుమించు 2,00,00,000 రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు 2,35,000 రూపాయలు మాత్రమే అప్పు చేశాడు. ఒక్కసారి మీ ద్వారా నెల్లూరు పట్టణ ప్రజల్ని, మేధావుల్ని ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నా. ఈ 2,35,000 రూపాయలు అప్పు చేస్తే అభివృద్ధిలో 4 షిప్ యార్డులు అభివృద్ధి చేశాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. 4 పోర్టులు తీసుకొచ్చాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి.
17 మెడికల్ కాలేజీలు 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి చేసినాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క విలేజ్కి ఒక విలేజ్ క్లినిక్ కట్టాడు. విలేజ్ క్లినిక్ కట్టి ఆ విలేజ్ క్లినిక్ ప్రజలకు అందుబాటులో తెచ్చాడు మా జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ అభివృద్ధి కాదా? అవి కాకుండా ప్రజల సంక్షేమానికి, పేద ప్రజల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలా, ఆర్థికంగా పెంపొందించాలా అనే ఆలోచనతో 4,25,000 కోట్ల రూపాయలు నేరుగా, ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలకు ఇచ్చిన లెక్క మీకు తెలీదా? అంటే 4,25,00,000 రూపాయలు ప్రజలకు ఇచ్చాడు, 2,35,00,000 రూపాయలు మాత్రం అప్పు చేశాడు. అంటే అప్పుడు బడ్జెట్, ఇప్పుడు బడ్జెట్లో తేడా లేదు. దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు మనకు వచ్చే వనరులని పేద ప్రజలకు పంచడం జరిగింది. రోడ్లు కావచ్చు, ఇంకొక రకంగా అభివృద్ధి కావచ్చు. ఏ అభివృద్ధికైనా గత ప్రభుత్వం కన్నా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధే మిన్న అనేదానికి మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. ఈ ఎవిడెన్స్లతో మీరు మాట్లాడేదానికి ఎక్కడికైనా సిద్ధం అంటే మా పార్టీ తరఫున మేము సిద్ధం. అభివృద్ధి మీద కావచ్చు, సంక్షేమం మీద కావచ్చు, మరొక రకంగా కావచ్చు, పేద ప్రజలకు సహాయం చేసే దాంట్లో కావచ్చు, పేద ప్రజల యొక్క అభివృద్ధే ధ్యేయంగా పనిచేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే దానికి మేము సిద్ధంగా ఉన్నాం చెప్పేదానికి. మీ ద్వారా ప్రజలను అడుగుతున్నా, మీ ద్వారా మేధావులను అడుగుతున్నా, ఒక్కసారి ఆలోచించండి. గత ప్రభుత్వాలకు మా ప్రభుత్వానికి ఉన్న తేడా ఆలోచించి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చేదానికి మీరు అందరూ కృషి చేయాలని చెప్పి తెలుసుకున్నాం.